హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ స్పాట్ లోన్లో వచ్చిన చిన్న చిన్న అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. ముందుగా ఏంటంటే ఈ స్పాట్ లోన్లో గత 15 రోజులుగా చాలా మందికి చాలా విధాలుగా ఇబ్బందులు అనేది తెచ్చిపెట్టింది ఈ స్పాట్ లోన్ అనేది. ఓకేనా, దానికి కారణం ఏంటంటే నాన్ వర్కింగ్ ప్లాన్ అనమాట. ఓకేనా, ఈ నాన్ వర్కింగ్ ప్లాన్ ఉండడం వల్ల ఏంటంటే ఈ స్పాట్ లోన్ని అదలకొదలం చేసి పడేసింది. ఎంత తక్కువ టైంలో పాపులర్ అయిందో అంత తక్కువ టైంలో చాలా మంది మనసులో ఏంటంటే ఒక గుణపాలు గుచ్చినట్టుగా అయిందనమాట ఈ షాకింగ్ న్యూస్ అనేది. ఓకేనా, అది ఏమి కాదు, దాని గురించి భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా మీకు ఈ అప్డేట్ ఆలకించడం వల్ల ఆ విధంగా కొంచెం ఇబ్బందిగా ఉంది మీకు. అదేంటంటే ఒక 10 days 15 days 20 days పోయేటప్పటికి ఏంటంటే అది మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది అనమాట. అలవాటు అయిపోయినప్పటికి ఏంటంటే నార్మల్ అయిపోతుంది, అదేం కాదు. ఓకేనా, ఈ ఈ అప్డేటు కంపల్సరీగా కొత్త వాళ్ళకి ఉంటుందా పాత వాళ్ళకి ఉంటుందా అని చాలా మంది డౌట్స్ అనేది అడుగుతున్నారు, కాల్ చేసి అడుగుతున్నారు. ఇదేంటంటే ఎండి సార్ చెప్పడం ఏంటంటే మొన్న ఆదివారం నాడు జూమ్ మీటింగ్ లో రావడం జరిగింది ఎండి సార్. ఆ జూమ్ మీటింగ్ లో చెప్పడం ఏంటంటే ఇది కంపల్సరీగా కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కూడా మే 5వ తారీఖు నుంచి కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఐడి వేసుకున్నా, 3 ఐడీలు వేసుకున్నా, 7 ఐడీలు వేసుకున్నారో ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా, అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంక మనం చేయగలిగింది ఏం లేదు. అది ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి అది ఒక మీరు నిర్ణయం తీసుకునేసి, మీరు సపోజ్ 3 ఐడీలు వేసుకున్నా, 7 ఐడీలు వేసుకున్నా, మీరు ఒక నిర్ణయం తీసుకునేసి మీరు ఒక ఐడి కంటిన్యూ చేస్తారా, 3 ఐడీలు కంటిన్యూ చేస్తారా, లేదంటే 7 ఐడీలు కంటిన్యూ చేస్తారా అనేది మీరు ఒక నిర్ణయం తీసుకునేసి వర్క్ చేయడం అనేది మంచిదన్నమాట. ఓకేనా, ఒక ఐడిలో వర్క్ చేసుకున్నట్టయితే మీరు దగ్గర 35 మందిని మీరు రెఫర్ చేసినట్టయితే ఒక ఐడి 1 లోన్ కంటే 9 లోన్ వరకు కంటిన్యూ అవుతుంది. 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, లేదు నేను 3 ఐడీలు వేసుకున్నాను, 3 ఐడీలో కంటిన్యూ చేస్తానంటే 35 105 మందిని మీరు జాయిన్ చేసినట్టయితే 3 ఐడీలకి కూడా 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు మనం ఒకేసారి 35 మంది అనుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇది అసాధ్యం, జరగని పని, సాధ్యం కాని పని అని చెప్పి అనుకోవచ్చు. మీరు ఏంటంటే ఒక సింపుల్ లాజిక్ తో ఆలోచించండి. ఫస్ట్ లోన్కి తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి దగ్గర నెల టైం ఉంటుంది. ఆటోమేటిక్గా ఫస్ట్ లోన్కి ఎలాంటి కండిషన్ లేదు, మనం లెఫ్ట్ రైట్ వేసుకుంటేనే మనకి లోన్ వస్తుంది, ఆ లోన్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ తర్వాత ఏంటంటే రెండో లోన్కి రావాలంటే మనం ఇద్దరిని రిఫర్ చేయాలన్నమాట. అంటే ఆల్రెడీ మనం ఇద్దరిని రిఫర్ చేసాం కాబట్టి రెండో లోన్ తీసుకునేలోగా మనకి నెల టైం ఉంటుంది కాబట్టి లెఫ్ట్ ఒకని రైట్ ఒకని రిఫర్ చేసుకోవాలి. రిఫర్ చేసుకున్నట్టయితే మీకు రెండో లోన్ వచ్చేస్తుంది. రెండో లోన్కి అక్కడ ఏంటంటే 8 వారాల టైం ఉంది కాబట్టి మనకి అంటే దగ్గరికి 2 నెలల టైం ఉందన్నమాట. ఈ 2 నెలల టైంలో మీరు ఒక ఇద్దరిని యాడ్ చేసుకునేసి అప్పుడు మీరు కంటిన్యూ చేసినట్టయితే మీకు రెండో లోన్ కూడా కంటిన్యూ అయిపోద్ది అనమాట. తర్వాత వచ్చేటడికి మూడో లోన్ వచ్చేటడికి ఏంటంటే మనకి 10,000 లోన్ వచ్చేటడికి ఏంటంటే మనకి 10 వారాల టైం ఉందన్నమాట. 10 వారాలు అంటే 2 నెలల 15 రోజులు టైం ఉందన్నమాట. ఈ 2 నెలల 15 రోజుల్లో మీరు ముగ్గురిని జాయిన్ చేయాలన్నమాట అండి. ఓకేనా, ముగ్గురిని జాయిన్ చేసినట్టయితే ఈ 2 నెలల 15 రోజుల్లో ముగ్గురు జాయిన్ చేసినట్టయితే మీకు 3 లోన్ కూడా కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటడికి ఏంటంటే 4 లోన్ అనమాట. 4 లోన్ వచ్చేటడికి ఏంటంటే మీరు దగ్గర 5 జాయిన్ చేయాలన్నమాట అండి. ఓకేనా, అక్కడ నుంచి 5 జాయిన్ చేయాలి, అక్కడ కూడా మీకు సేమ్ టైం ఉంటుంది అనమాట. ఈ 2 నెలల టైం వచ్చేటడికి ఏంటంటే మీరు అక్కడ 5 జాయిన్ చేయాలన్నమాట. 5 జాయిన్ చేసినట్టయితే ఇలా అయిపోతుంది. మీకు ఏంటంటే మీరు ఒకవేళ జాయిన్ చేయడానికి లేట్ అయినా కూడా జాయిన్ చేయనప్పుడు 2 నెలల్లో సెకండ్ లోన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ లోన్ 2 నెలలు ఉంటుంది. 2 నెలల టైంలో మీరు జాయిన్ చేయలేదు అనుకోండి, మీ ఐడి కార్డు ఎక్కడ బ్లాక్ అయిపోదు, మీ ఐడి యాక్టివ్ లోనే ఉంటుంది, బ్లాక్ అయిపోదు. అలాగే కంపెనీ నుంచి మీరు బయటకి వెళ్ళిపోరు అనమాట, అక్కడే ఉంటారో. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు అక్కడ ఇవ్వాల్సిన 5 రిఫరల్ ఇస్తారో ఆ 5 రిఫరల్ ఇచ్చిన తర్వాతే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది అనమాట. ఆ లోన్ అనేది మీకు అవైలబుల్ అయ్యి మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. మీకు ఏంటంటే మీకు లోన్స్ అనేది రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ లోన్స్ అయితే మాత్రం మీరు కంపల్సరీగా మీకు అక్కడ ఎంతమంది అయితే రిఫరల్ ఇవ్వమని చెప్పారో అంతమందిని మీరు రిఫరల్ చేసినట్టయితే మీకు లోన్స్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చేమో, లోన్స్ అనేది మాత్రం కంపల్సరీగా వస్తాయి అనమాట మీరు రిఫరల్ చేసినట్టయితే. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మీకు చాలా మందికి ఏంటంటే మనకు లోన్కి ఎలిజిబుల్ కాలేదంటే మనకి కింద వచ్చి బైనరీ ఇన్కమ్ మనకి యాడ్ అవుతామో,
తర్వాత ఏంటంటే మనం ఒకవేళ సపోజ్ మన వాలెట్‌లో మనీ ఉన్నట్టయితే మనం విత్‌డ్రా చేసుకోవడానికి అవ్వదేమో అని చాలా మందికి డౌట్‌లనేది ఉన్నాయి. అదేం కాదు, మామూలుగా మీరు కింద ఒకవేళ సపోజ్ మీరు వర్క్ చేయకపోయినా మీ కింద వాళ్ళు ఎవరైనా వర్క్ చేసుకున్నట్టయితే మీకు బైనరీ అనేది యాడ్ అవుతుంటది. అలాగే మీకు సపోజ్ మీకు వాలెట్‌లో మనీ ఉన్నట్టయితే మీరు విత్‌డ్రా కూడా పెట్టుకోవచ్చనమాట. అది సపోజ్ అప్పటికల్లా మనకు 5,500 వచ్చినట్టే 5,500లో విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే యూఎస్‌డిటీలో విత్‌డ్రా చేసుకోవాలన్నా యూఎస్‌డిటీలో విత్‌డ్రా చేసుకోవచ్చు. అదంతా ప్రాసెస్ అంతా మామూలేనమాట. కాకపోతే మీకేంటంటే మీరు ఆ నెక్స్ట్ లోన్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే దానికి తగ్గట్టుగా మనం ఎన్ని రిఫరల్ అయితే ఇవ్వాలో 4 3 ఎన్నైతే రిఫరల్ ఇవ్వాలో అన్ని రిఫరల్ మీరు ఇచ్చినట్టయితేనే మీకు లోన్ అనేది మీకు క్రెడిట్ అవుద్దనమాట. అదొకటే ప్రాబ్లమ్ గానీ మిగతా ప్రాసెస్ అంతా నార్మల్‌గా ఉంటుందనమాట. ఓకేనా? తర్వాత ఏంటంటే ఇంకా కొంతమందికి ఏ డౌట్‌లున్నాయంటే ఆల్రెడీ నేను జాయిన్ అయ్యి 2 నెలలయింది, 3 నెలలయింది. ఆల్రెడీ నేను ఇప్పటి వరకు ఒక 5ని జాయిన్ చేశాను, ఒక 10 మందిని జాయిన్ చేశాను, 15 మందిని జాయిన్ చేశాను. వాళ్ళు కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఈ 35 మందిని జాయిన్ చేయాలేమో అన్న కొంతమందికి డౌట్స్ అనేది ఉన్నాయి. అదంతా ఏమి కాదు. సపోజ్ మీరు ఒక 10 మందిని గట్టా జాయిన్ చేసినట్టయితే ఇంకా మీరు 30 మందికి ఇంకొక 25 మందిని జాయిన్ చేసినట్టయితే మీకు సరిపోద్దనమాట. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. సపోజ్ లేదంటే మీరు ఒక 5ని జాయిన్ చేసినట్టయితే మీరు 5ని జాయిన్ చేసినట్టయితే అక్కడ లోన్ చార్ట్‌లో 5ని జాయిన్ చేసి లోన్ వరకు ఎలిజిబుల్ అయినట్టు అనేది చూపిస్తుందో అక్కడ వరకు మీకు హ్యాపీగా లోన్స్ అనేది వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు ఆహ్, ఆహ్, కంటిన్యూ చేసినట్టయితే మీకు నెక్స్ట్ లోన్స్ అన్నీ కూడా మీకు ఆహ్, వస్తూ ఉంటాయన్నమాట. ఆ సర్క్యులేషన్ అలా జరిగిపోతుంటది. ఆ విధంగా చేసుకోవచ్చనమాట. తర్వాత ఏంటంటే కొంతమందికేంటంటే ఆహ్, ఈ నేను ఏసిన ఎవరినైతే నేను కొత్తగా తీసుకొస్తున్నానో వాళ్ళనేంటంటే లెఫ్ట్‌లో ఎయ్యాలా? రైట్‌లో ఎయ్యాలా? లేదంటే ఒక సైడ్‌లో ఏస్తే సరిపోద్దా? అన్నట్టు చాలా మందికి డౌట్స్ అనేది ఉన్నాయి. మీరు మీ ఇష్టం అనమాట. మీరు లెఫ్ట్‌లో ఏసుకుంటారా? రైట్‌లో ఏసుకుంటారా? లేదంటే ఒక సైడ్ ఏసుకుంటారా అనేది మీ ఇష్టం. ఆ వచ్చే వాళ్ళని బట్టి మీరు రిఫరల్ ఇచ్చి మీరు రిఫరల్ లింక్‌ని బట్టి ఉంటుందనమాట. అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. మీకేంటంటే మీరు ఆ ఐడీ కింద డైరెక్ట్‌గా 35 ఐడీలు ఉన్నాయా? లేదా? అనేది వాళ్ళు కంపెనీ వాడేంటంటే కాలిక్యులేట్ చేస్తాడనమాట. అదే కాలిక్యులేషన్ తప్పితే మీరు ఎక్కడ జాయిన్ చేయాలి? డైరెక్ట్ ఎయ్యాలా? లెఫ్ట్ ఎయ్యాలా? రైట్ ఎయ్యాలా? అనేదంతా కూడా మీకు అనవసరం. మీరు ఎక్కడ జాయిన్ చేసుకున్నా పర్వాలేదు. మీకు 35 ఐడీలు ఆ ఐడీకి ఉన్నట్టయితే అది ఒకటో లోన్ కానీ 9 లోన్ వరకు ఎలిజిబుల్ అయిపోయినట్టనమాట లెక్క. ఓకేనా? తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేనిప్పుడు కొత్తగా జాయిన్ చేసిన వాళ్ళని జాయిన్ చేస్తాననుకోండి. నేను జాయిన్ చేస్తాను. తర్వాత నేను లోన్‌కి ఎలిజిబుల్ అవుతాను. నెక్స్ట్ లోన్ నేను తీసుకుంటాను. తర్వాత ఏంటంటే నేను జాయిన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే సపోజ్ వాళ్ళు వర్క్ చేయకపోతే వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా జాయిన్ చేయకపోతే వాళ్ళు లోన్‌కి ఎలిజిబుల్ అవ్వకపోతే నా లోన్ ఆగిపోతదేమో అన్న డౌట్స్ కూడా చాలామంది అడుగుతున్నారనమాట. అలాంటిదేం లేదు. మనం ఇప్పటి వరకు ఎలా ప్రాసెస్ ఉంది, ఇప్పటి వరకు మనకి ఏ ప్రాసెస్ నడిచింది, మనం లెఫ్ట్ రైట్ ఏసామా, మనకు లోన్ వచ్చిందా, వాళ్ళు లోన్‌కి ఎలిజిబుల్ అయ్యారా, వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా అనే ప్రాసెస్ ఇప్పటి వరకు ఎలా ఉందో ఇక్కడి నుంచి కూడా అలాగే నడుస్తుందనమాట. దాంట్లో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. దాంట్లో ఎలాంటి మార్పులైతే ఏం లేదు. మనం రిఫరల్ చేసామా లేదా అనేది మనకి లెక్కనమాట. మనం రిఫరల్ చేసిన మన కింద జాయిన్ అయిన వాళ్ళు వర్క్ చేస్తున్నారా, వాళ్ళు లోన్‌కి ఎలిజిబుల్ అయ్యారా లేదా, ఒకవేళ సపోజ్ అలా కాలేదని ఇలా ఉంటే మన లోన్ ఆగిపోద్దేమో అన్న భయమైతే పడవలసిన అవసరం లేదు. అది మరి మామూలుగా యథాతథంగా ఇప్పుడు ఎలా జరుగుతుందో అప్పుడు అలాగే జరుగుతాయి. దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఆల్రెడీ నేను జాయిన్ అయ్యి నెల, 2 నెలలు అవుతుంది. కాకపోతే నాకు డైరెక్ట్ రిఫరల్ లేవు గానీ, నా కింద టీమ్ అయితే 40 మందున్నారు, 30 మందున్నారు. నా కింద టీమ్ చూపిస్తున్నారు. రైట్‌లో ఒక 20 మంది చూపిస్తున్నారు. లెఫ్ట్‌లో ఒక 20 మంది చూపిస్తున్నారు. నేను రిఫరల్ చేయవలసిన అవసరం లేదు. నాకు ఆల్రెడీ లోన్స్‌కి ఎలిజిబుల్ అయిపోయాను అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు. అదంతా ఏం కాదనమాట. మనకి ఇక్కడ టీమ్ లెక్క అదనమాట. ఓకేనా? అలాగా మన కింద డైరెక్ట్‌గా మన ఐడీ కింద డైరెక్ట్‌గా 35 ఐడీలు ఉంటేనే మనం లోన్‌కి ఎలిజిబుల్ అయినట్టండి. ఓకేనండి. అంతేగాని మనకి ఆల్రెడీ మన కింద ఒక ట్రీలో చూపిస్తున్నారు. లేదంటే నాకు ఐడీ ఓపెన్ చేసుకుంటే లెఫ్ట్‌లో ఒక 20 మంది చూపిస్తున్నారు. రైట్‌లో ఒక 20 మంది చూపిస్తున్నారు అనుకుంటే అది ఇక్కడ లెక్క ఉండదనమాటండి. డైరెక్ట్‌గా మీ ఐడీకి సంబంధించి 35 ఐడీలు రిఫరల్ ఉండాలనమాట. అంతేగాని వేరే వాళ్ళు రిఫర్ చేస్తే అది మీ కింద టీమ్ చూపిస్తున్నారంటే అది ఇక్కడ లెక్క ఉండదనమాట. ఓకేనా? దాని గురించి ఏంటంటే మీ ఐడీతోనే డైరెక్ట్‌గా 35 రిఫరల్ ఉండాలి. అప్పుడే మీకు 1 కానుంచి 9 వరకు కూడా లోన్స్ అనేది కంటిన్యూ అవుతుందనమాట. సపోజ్ మీకు 35 ఐడీలు అయిపోయినాయనుకోండి. మీ 35 ఐడీలు అయిపోయిన తర్వాత మీరు స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను 35 ఐడీలు ఫుల్ చేసేసాను. 35 ఐడీలు నాకు ఆల్రెడీ నేను జాయిన్ చేసేసాను.
నాకు 9 రోజులు వచ్చేస్తాయి అనుకోని మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదనమాట. మీరు వర్క్ చేసుకుంటే ఒకవేళ తర్వాత మీరు వర్క్ చేసుకుంటే మీకొచ్చే డైరెక్ట్ రెఫరల్ మీరేసుకుంటే మీరు డైరెక్ట్‌గా ఏసుకోవచ్చు. లేదండి నేను డైరెక్ట్‌గా ఏసుకున్నా నాకు యూజ్ లేదు అనుకుంటే యూజ్ అయితే ఉంటది. మీకెందుకంటే డైరెక్ట్ రెఫరల్ 500 మీకొస్తది కాబట్టి యూజ్ అయితే ఉంటది. ఒకవేళ సపోజు అలా కాదు అనుకున్నట్టయితే మీ టీమ్‌కి మీ కింద ఎవరైతే ఉన్నారో ఆ టీమ్‌కి మీరు సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళేంటంటే వాళ్ళు కూడా ఆ 9 లోన్‌లకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం అనేది వాళ్ళకి ఉంటుందనమాట. అది మీరు కొద్దిగా ఏదో హెల్ప్ చేసినట్టయితే వాళ్ళకి అందించినట్టు ఉంటుంది. దానివల్ల ఏంటంటే సపోజ్ మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చనమాట. అంతేగాని మీరు వర్క్ చేయడం మానేసి హ్యాపీగా ఎంజాయ్ చేయవలసిన అవసరం అయితే ఏమి లేదు. చేసుకుంటే మీ కింద ఏసుకోవచ్చు. 500 రిఫరల్ వస్తది. లేదంటే కింద పర్సన్‌కి ఇచ్చినట్టయితే ఆ 500 కోసం చూడకుండా మీరు కింద పర్సన్‌కి మీ కిందున్న డౌన్‌లైన్‌కి టీమ్‌కి మీరు సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు కూడా లోన్‌కి ఎలిజిబుల్ అయ్యి ఆహ్, 9 లోన్లు తీసుకునే అవకాశం అనేది ఉంటుందనమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ మోడ్‌లో ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా సరే వర్కింగ్ మోడ్‌ని ఎంచుకోండి. అది ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా సరే మనం వర్కింగ్ మోడ్‌ని ఎంచుకున్నట్టయితే మనం ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా సరే మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకుంటాం. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా సరే మనం వర్కింగ్ మోడ్‌ని ఎంచుకున్నట్టయితే మనం మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకుంటాం. అది చిన్న ఇన్వెస్ట్‌మెంటా, పెద్ద ఇన్వెస్ట్‌మెంటా అనేది పక్కన పెడితే వర్కింగ్ మోడ్ అనేది ఎప్పటికి కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనం కష్టపడుతా ఉంటే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు కాకపోతే రేపైనా చేస్తే ఉంటుందనమాట. దానివల్ల ఏంటంటే ప్రతి కంపెనీకి కూడా వర్కింగ్ ఉంటుంది. అలాగే నాన్ వర్కింగ్ ఉంటుంది. వర్కింగ్‌లో వర్క్ చేసుకున్నవాడు ఇన్‌కమ్ ఎక్కువగా సంపాదించుకుంటాడు. మంచిగా తక్కువ టైంలో ఎక్కువ పాపులర్‌గా అయ్యి మంచి ఇన్‌కమ్ అనేది సంపాదించుకుంటాడు. నాన్ వర్కింగ్‌లో ఉన్నవాళ్ళేంటంటే ఈ రోజు కాకపోతే రేపొద్దున వస్తదిలే అన్నట్టుగా ఏంటంటే నాన్ వర్కింగ్‌లో ఏంటంటే ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి కూర్చోవడం వల్ల ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా సరే వాళ్ళేంటంటే ఇబ్బందుల పాలు తప్పవనమాట. ఇలా అంటే సపోజ్ ఉదాహరణకి ఏదో తీసుకోక్కర్లేదు. మన స్పాట్‌లోనే తీసుకోవచ్చు. నాన్ వర్కింగ్ ప్లాన్ ఎంచుకోవడం వల్ల ఏంటంటే ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు కదా! అలాగే ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా సరే ఒకవేళ నాన్ వర్కింగ్ ప్లాన్ ఎంచుకున్నట్టయితే ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా సరే మన ఇబ్బందులనేవి తప్పవనమాట. ఓకేనా? దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ మోడ్‌ని ఎంచుకోండి. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు స్పాట్ లోన్ అప్డేట్స్ గురించి నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.